హాయ్ తెలుగు పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ జాబ్ ఇన్ఫో. గాయస్, ఈరోజు ఒక కొత్త జాబ్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఆర్ఆర్బీ ఏఎల్పి రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో మనకి అసిస్టెంట్ లోకో పైలట్ పొజిషన్కి అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో వేకెన్సీస్ వచ్చేసి 11,127 వేకెన్సీస్కి అయితే భర్తీ చేస్తున్నారు. 10th ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 18 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ టీఎస్ మేల్ అండ్ ఫీమేల్ ఆల్ ఆర్ ఎలిజిబుల్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ గాయస్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్. మీరిచ్చే సపోర్ట్ నాకు మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇండియన్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, ఇందులో అయితే మనకి అసిస్టెంట్ లోకో పైలట్ పొజిషన్స్కి అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ మొదటిగా మనం ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15th March 2026న అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 14th June 2026 వరకు అయితే ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చు. మనకి చాలా టైమే ఉంది అప్లై చేసుకోనికి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ చూపిస్తున్న వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. www.rrbapply.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. అండ్ ఈ జాబ్కి సంబంధించిన మన ఇనీషియల్ పే చూసుకున్నట్టయితే స్టార్టింగ్లోనే మనకి 19,900 రూపీస్ వరకు అయితే శాలరీ ఉంటుంది. అండ్ ఈ జాబ్కి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం 18 ఇయర్స్ ఉండి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ లోకో పైలట్కి సంబంధించిన టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 11,127 వేకెన్సీస్కి అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th ఇంటర్ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వెరిఫై దేర్ ప్రైమరీ డీటెయిల్స్ యూజింగ్ ఆధార్ డ్యూరింగ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది. అంటే ఆధార్ని మనం వెరిఫై చేసుకోవాలి. మన పాత ఆధార్ అయితే దీంట్లో వర్క్ అవ్వదు. అంటే మన అప్డేటెడ్ ఆధార్ విత్ దానికి బయోమెట్రిక్తో ఉన్న ఆధార్ అయితే వర్క్ చేస్తుంది. అండ్ మన 10th సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్ అండ్ ఆధార్లో ఉన్న నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనేవి సేమ్ అయి ఉండాలి. అప్పుడే మనమైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు వాళ్ళకైతే సికింద్రాబాద్ అండ్ తిరువనంతపురంలో అయితే పోస్టింగ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ తెలుగు వాళ్ళు అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీఆర్ జాబ్ ఇన్ఫో.